సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఎలక్షన్స్ గురించి కానీ లేకపోతే అథారిటీ ఎలిజిబిలిటీ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఆర్ పీపుల్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి రూల్స్ మారాల్సిన అవసరం ఉందా లేదా అని ఒక క్వశ్చన్ నేను అడిగితే వాట్ వుడ్ బి యువర్ స్ట్రైట్ ఆన్సర్? అవసరం లేదు, మార్చని అవసరం లేదు. మార్చాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే బేసికల్లీ ప్రజాప్రతినిధి ఉండాలి అక్కడ, పార్లమెంట్ లో ఉండాలి. అంటే మన ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధి ఉండాలి. రైట్. ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి 140 కోట్లకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఉండాలి అక్కడ. సింపుల్ లాజిక్. ఓకే, సో వాళ్ళు విధానాలు చేయాలి, విధానాలు రైట్ తయారు చేసుకోవాలి, ఆమోదించాలి కదా. సో అది ఎప్పటికీ మారదు మీకు, అవును, ఎప్పటికీ మారదు. ప్రజాస్వామ్యం అంటే ప్రోటోకాల్స్ గురించి మాట్లాడలేదు. ఎలిజిబిలిటీ ఆఫ్ పర్సన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాంటివి అలాంటి వాటి గురించి అంటున్నాను. అంటే ఎడ్యుకేషన్ అంటే యాక్చువల్గా చాలా మంది పాపం యూత్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. Please. ఏంటంటే ఎడ్యుకేషన్ ఉంటే హానెస్టీ ఉంటుంది, ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళకి హానెస్టీ ఉండదు అనేది ఒక రాంగ్ నోషన్ లో ఉన్నారు. అసలు ఈ దేశంలో ఎడ్యుకేషన్ కి హానెస్టీకి సంబంధం లేదు, ఎడ్యుకేషన్ కి నిజాయితీకి సంబంధం లేదు ఎక్కడ కూడా అది. ఇక అంటే ఈ దేశంలో మరీ ఎక్కువ. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎడ్యుకేషన్ లేదు కాబట్టి వీళ్ళంతా నిజాయితీ పనులు కాదు, వీళ్ళంతా కూడా చెత్త పనులు చేస్తుంటారు అని అనుకుంటున్నారు. కానీ మీరు చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తే మీకు ఎడ్యుకేషన్ బాగా చదువుకొని వచ్చిన వాళ్ళు కూడా, ఫారెన్ లో చదువుకున్న వాళ్ళు, PhD చేసిన వాళ్ళు కూడా భయంకరమైన అవినీతి పనులు ఉన్నారు కదా. అట్లాగే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మన ఇల్లెందు ఎమ్మెల్యే గారు, ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన గ్రాడ్యుయేట్ కూడా కాదు, మేబీ 10th చదువుకుని ఉంటాడు. మరి ఆయన ఎంత నిజాయితీ పడుగా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన ఆటోలో పోతుంటాడు, బస్సులో పోతుంటాడు. అదే మరి మనకు ఇప్పుడున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాడు వితిన్ 5 సంవత్సరాల్లో 500 కోట్లు సంపాదిస్తున్నాడు. అంటే ఎట్లా లింక్ అవుతుంది ఇది దీనికి కదా. సో తప్పది. అంటే అందుకని ఎలిజిబిలిటీ మార్చాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు యాక్చువల్గా 1940s లో 50s లో 60s లో అప్పుడు లిటరసీ తక్కువ ఉంది కాబట్టి అందరు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఈవెన్ ఇల్లిటరసీ అంటే చదువుకోని వాళ్ళు, నిరక్షరాస్యులు కూడా అయ్యిండ్రు, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు అలాంటిది లేదు. డెఫినెట్గా అందరూ కూడా ఇంటర్మీడియట్ కన్నా చదువుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో మీరు చూస్తే ఒక్కరు కూడా మీకు ఇల్లిటరేట్ కనబడదు కదా, ఒక్కరు కూడా ఇల్లిటరేట్. సో ఇప్పుడు మల్లారెడ్డి కూడా మనం ఇల్లిటరేట్ అనలేము మనం. ఆయన ఎడ్యుకేషన్ ఎంతో నాకు తెలియదు కానీ, బట్ ఆయన ఇప్పుడు ఎడ్యుకేషన్స్ అయిపోయాడు, ఆయన క్లెయిమ్ చేసుకుంటుండే. ఎందుకంటే ఆయన బ్రహ్మాండమైనటువంటి కాలేజీలు పెడుతున్నాడు, అది బిజినెస్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన బిజినెస్ మ్యాన్ ఆడు, ఎడ్యుకేషన్స్ అంటాడు ఆయన కదా. సో అందుకని ఇప్పుడు నువ్వు ఆయన కూడా నువ్వు ఏ రకంగా పెడతావో తెలియదు మనకి.